సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ విమర్శలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తాంకట్టు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు రాయలసీమ ప్రయోజనాలు పట్టవా అంటూ మండిపడ్డారు. హక్కుగా రావాల్సిన నీటిని సీమ జిల్లాలకు తరలించేందుకే జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని చేపట్టారని అన్నారు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి అన్యాయం జరుగుతుంది అని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాయలసీమలో ఉన్న ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా మీటింగ్ పెడుతూ కార్యాచరణ చేస్తూ ఎలా వెళ్ళాలి, ఎందుకంటే దీన్ని ఇలాగే ఇడిచిపెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రతి ఒక్క బడ్జెట్ని కూడా ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం. 2 సంవత్సరం పూర్తి అయినా కూటమి ప్రభుత్వానికి 3 బడ్జెట్లు పూర్తి అయినా కూడా ఎక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ సాగునీటి తాగునీటికి పరిపూర్ణంగా డబ్బు ఇచ్చి చేయాలి అనే మాట ఆయనకి ఎక్కడ మనసులో లేదు చంద్రబాబు నాయుడు గారు. 3 బడ్జెట్లు పూర్తి అయినా కూడా ఎక్కడ కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ సాగునీటి తాగునీటికి పరిపూర్ణంగా డబ్బు ఇచ్చి చేయాలి అనే మాట ఆయనకి ఎక్కడ మనసులో లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఈ రాయలసీమ